రేంజ్ మార్కెట్లో ట్రేడ్ తీసుకోమని నన్ను అడిగారు. చూడండి, రేంజ్ మార్కెట్ ఎప్పుడు కూడా లెవెల్ టు లెవెల్ వర్క్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక సెల్లర్ లెవెల్ ఉంది, స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ ఉంది. సెల్లర్ లెవెల్ని బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నేను సెల్ కో ట్రేడ్ తీసుకున్నాను. సో మరి ఇక్కడ ఒక సెల్లర్ లెవెల్ ఉంది, కానీ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవట్లేదు. రీజన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ సపోర్ట్తో వెళ్తుంది. అందుకే నేను ఇక్కడ సెల్కి ట్రేడ్ తీసుకోలేదు. చాలామంది ఇక్కడ సెల్లర్ లెవెల్ ఉంది కానీ ట్రేడ్ తీసుకోవచ్చు అనుకుంటా 30 సెకండ్స్లోకి వెళ్తే, కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా చేయొచ్చు, మనం వెయిట్ చేయడం మంచిది. మళ్ళీ దీని సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ సెల్లర్ లెవెల్ని మనం యూజ్ చేసుకోకుండా ఉండటం మంచిది. ఈ సెల్లర్ లెవెల్ని యూజ్ చేసుకోకుండా ఉండటం మంచిది, ఎందుకంటే ఒక్కోసారి ఇది బ్రేక్ అయ్యి కూడా వెళ్ళొచ్చు. దీని సపోర్ట్ తీసుకుంది కనుక వెయిట్ చేద్దాం. ఇక్కడ సో రేంజ్ మార్కెట్ ఇక్కడ ఒక సెల్లర్ లెవెల్ బ్రేక్ అయింది కనుక నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. రీజన్ ఏంటంటే ఇక్కడ కూడా ఇది సపోర్ట్తో వస్తుంది కనుక మనకి ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అవుతుంది. రేంజ్ మార్కెట్లో ఎప్పుడు కూడా లెవెల్ టు లెవెల్ వర్క్ అవుతుంది. బయర్ లెవెల్ బయర్కి, సెల్లర్ లెవెల్ సెల్లర్కి. కానీ సపోర్ట్ తీసుకుని వస్తుందా రావట్లేదా అది ముందు మనం గమనించుకోవాలి. అలా గమనించుకొని మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.